ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం. ఈనాటి కార్యక్రమంలో వేసవి క్రీడా శిబిరాలు పరిచయాల కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. వేసవి సీజన్లో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం శిక్షణ కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా క్రీడా శాఖ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే నెల పాటు పలు క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన రైఫిల్ షూటింగ్ వేసవి శిక్షణ కార్యక్రమాల గురించి జిల్లా రైఫిల్ షూటింగ్ కోచ్ జనరల్ సెక్రటరీ శ్రీ మహమ్మద్ అబ్దుల్ నబీ గారిని రైఫిల్ షూటింగ్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నబీ గారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరం రైఫిల్ షూటింగ్ గురించి తెలియజేస్తారా? ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి షూటింగ్ స్పోర్ట్ ఇది ఒక స్పోర్ట్ లా కాకుండా ఒక క్యారెక్టరైజేషన్, అంటే మనుషుల్లో ఒక పేషెన్సీని, ఒక ఫోకస్ ని, దానికి సంబంధించినటువంటి ఇతర మానసికమైనటువంటి ఒక దృఢత్వాన్ని తీసుకురావడానికి స్పోర్ట్ అన్నటువంటిది మెయిన్ గా వర్క్ చేస్తారు సార్. బేసిక్ గా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటిది. అందరిలో ఎక్కువగా ఏంటి అని అంటే యువతకి ప్లస్ పిల్లలకి వాళ్ళ చదువుల ఫోకస్ కోసం కానివ్వండి, లేదంటే యువత వాళ్ళ కాంపిటేటివ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవడం కానివ్వండి, ఒక ఫోకస్ అన్నటువంటిది ఉండాలి. ఈ స్పోర్ట్ వల్ల మెయిన్ వాళ్ళలో ఫోకస్ పెరగడం, పేషెన్సీ పెరగడం, ఇవన్నిటికి ఏంటంటే సైకలాజికల్ గా ఫిజికల్ గా ఎంత ఫిట్నెస్ ఉంటుందో సైకలాజికల్ కూడా అంత ఫిట్నెస్ అయ్యేటువంటిది ఈ స్పోర్ట్ బేసిక్ మోటో సార్. సో లక్కీయెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మనకి తెలంగాణ లోపట హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండర్లో ఆ రేంజ్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఇప్పుడు అదృష్టవశాత్తు ఇక్కడ మన డివైఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కలెక్టర్ గారు జితేష్ పాటిల్ గారు, డివైఎస్ఓ గారు పరంధామారెడ్డి గారి ఆధ్వర్యంలో సెకండ్ టైం తెలంగాణ లోపల ప్రభుత్వం అండర్లో ఈ రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అన్నటువంటిది ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా అంటే ఈ సమ్మర్ వచ్చింది, సమ్మర్ కోచింగ్ క్యాంపులు అనేటివి అన్ని క్రీడల్లో పెడుతున్నారు. మన రైఫిల్ షూటింగ్ లో కూడా సమ్మర్ క్యాంపులు ఏమన్నా ఏర్పాటు చేశారా? అవును సార్, మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండర్ లో కూడా మే 1 నుండి మే 31 వరకు ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి. ఏప్రిల్ 30 లాస్ట్ ఉంది. సో మే 1 నుంచి మే 31 వరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండర్ లో నడుస్తుంది. దాని సర్టిఫికేషన్ అన్నటువంటిది మే 31 తర్వాత మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఉత్సాహం చూపెట్టారు. ఎందుకు అని అంటే అరే కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి దాన్ని కూడా ఇనిషియేట్ చేసుకుని గవర్నమెంట్ అండర్ లో వేరే డిస్ట్రిక్ట్ లో కూడా తీసుకుని వస్తున్నారు. సో మీరు ఒక పని చేయండి, అట్లీస్ట్ ఒక 10 days బేసిక్ ఒక 10 days వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒకటి పెట్టండి అనేసి అన్నారు. ఈ రెండు ట్రైనింగ్లు అంటే లెసన్ ప్లానింగ్ డిఫరెంట్ గా ఉంటది కానీ వాళ్ళకి ట్రైనింగ్ చేయించేటువంటి విధానాలు సేమ్ గా ఉంటాయి. ఈసారి ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి ఒక మెయిన్ శుభవార్త ఏంటి అని అంటే ఈ రెండు సమ్మర్ కోచింగ్ నడవడం వల్ల వాళ్ళకి డబుల్ సర్టిఫికేషన్ అనేది కూడా వస్తుంది. ఒక్కసారి వాళ్ళు జాయిన్ అయ్యి ఈ రెండు విధాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల డబుల్ సర్టిఫికేషన్ వస్తుంది. వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో పర్టికులర్ గా పేరెంట్స్ కి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే లెట్ దెమ్ డూ ఇట్. ఒకసారి వాళ్ళు వచ్చేసి టెస్ట్ చేసుకుంటే పేరెంట్స్ గా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పిల్లల్లో ఏంటి అని అంటే ఏమో వాళ్ళలో కూడా ఈ టాలెంట్ ఉన్నదేమో, ఆ టాలెంట్ ఉండడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళారు అనుకోండి, కాంపిటీషన్ లెస్గున్నది కాబట్టి తొందరగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సార్. 80 members రిజిస్టర్ అయి ఉన్నారు. రెగ్యులర్ గా ఉన్నటువంటి వాళ్ళు సమ్మర్ కోచింగ్ లో షిఫ్ట్ అయిపోతున్నారు. సో రెగ్యులర్ గా నేను చెప్పినట్టు 46 members ఆల్రెడీ రెగ్యులర్ గా ఉన్నారు. ఈ 18 అంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు సమ్మర్ కోచింగ్ లో ఉండడానికి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు 60 to 70 members ఉన్నారు. ఇంకొంతమంది ఈ 2-3 రోజుల్లో రిజిస్టర్ అయితేనో ఆల్మోస్ట్ ఆ 70 members వరకు వచ్చేస్తారు. చివరిగా ఆకాశవాణి శ్రోతలకి నా తరఫు నుంచి చిన్న విన్నపం ఏంటి అని అంటే ఇంత మంచి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి దీన్ని ఉపయోగించుకోవాలని, ఒకవేళ పిల్లలు ఇంట్రెస్ట్ చూపెడితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేలో జరుగుతున్నటువంటి ఒక నెల పిల్లల్ని పూర్తి తరాగా దీనికి సంబంధించినటువంటి శిక్షణలో పంపిస్తే వాళ్ళలో కూడా ఈ నైపుణ్యం ఉన్నది అని అంటే ముందుగా వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా ప్రోత్సాహకంగా ఉంటుంది. కాబట్టి సో అందరికీ నా తరఫు నుంచి విన్నపం ఏంటి అంటే మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. బాగుందండి. మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ముందస్తుగా ఆలోచన చేసి ఇక్కడ హైదరాబాద్ స్థాయిలో ఉన్నటువంటి రైఫిల్ షూటింగ్ శిక్షణ తరగతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ రామచంద్ర ప్రభుత్వ
డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసింది. మరి దీన్ని క్రీడాకారులు అందిపుచ్చుకొని భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి గానీ, జాతీయ స్థాయి గానీ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.